అబ్సల్యూట్లీ విటమిన్ డితో ఒక మోకాలే కాదండి, విటమిన్ డి తక్కువ ఉంటే బాడీ మొత్తము బోన్ మినరలైజేషన్ మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. బోన్ మినరలైజేషన్లో భాగంగా విటమిన్ డి అనేది చాలా ప్రాముఖ్యత చెందింది. అసలు విటమిన్ డి ఎక్కడి నుంచి వస్తుంది? ఇది మనకు సూర్యరశ్మి ద్వారా మన చర్మ కణాలలో ఒక ప్రక్రియ చెంది డీకోలోకాల్సిఫెరాల్ అంటే 25D కోలోకాల్సిఫెరాల్ అనే పదార్థం ప్రొడ్యూస్ అవటం వలన ఈ విటమిన్ మన బాడీలో బోన్స్ని స్ట్రెంగ్తెన్ చేస్తుంది. విటమిన్ డి, కాల్షియం, జింక్, మెగ్నీషియం లాంటివి ఎన్నో మినరల్స్ సమగ్రంగా సరైన పాలల్లో బాడీలో ఉన్నప్పుడే మనకు మోకాలు నొప్పులే కాదు, బాడీ పెయిన్స్, బోన్ పెయిన్స్, జాయింట్ పెయిన్స్, కీళ్ళ అరుగుదల ఎన్నో సమస్యలు రాకుండా ఉంటుంది. సో కొన్ని దేశాలలో సముద్రం ఒడ్డున తక్కువ గుడ్డలతోటి ఎక్కువ మంది ఎండలో పడుకొని ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు అవగాహన ఉంది విటమిన్ డి కేవలం సూర్యరశ్మి ద్వారా చర్మంలో ప్రొడ్యూస్ అవుతుందని, అది మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి వాళ్ళు బీచ్ సైడు తక్కువ గుడ్డలతో ఎక్కువ చర్మాన్ని సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అయ్యే విధంగా ప్రక్రియ చేస్తారు. దాని ద్వారా విటమిన్ డి వస్తుంది. కాబట్టి ఇండియాలో కూడా చాలా వరకు గుడ్డలు కప్పుకొని బయటికి వెళ్తుంటారు, సన్ ఎక్స్పోజర్ స్పెసిఫిక్గా పాల్పడరు. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ప్రొద్దున 6 నుంచి 7 గంటలు సూర్యరశ్మి రైజ్ అయినప్పుడు చల్లటి ఎండలో తక్కువ గుడ్డలతోటి కనీసం ఒక 30 నిమిషాలు పడుకుంటే ఎండలో, అప్పుడు ఈ విటమిన్ డి మీ బాడీలో ప్రొడ్యూస్ అవుతుంది. విటమిన్ డి బిలో 30 ఉంటే దానికి కావలసిన ఇంజెక్షన్స్, ట్యాబ్లెట్స్ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. ఆర్థోపెడిక్ సర్జన్కి చూపించి విటమిన్ డి లెవెల్స్ అసెస్ చేసుకొని దాని ప్రకారం ఈ యొక్క సప్లిమెంట్స్ విటమిన్ డి వారానికి 60,000 ఇంటర్నేషనల్ యూనిట్స్, కాల్షియం 500 మిల్లీగ్రామ్స్, ఈవెన్ దాని సబ్సిక్వెంట్ ఆస్టోపోరోసిస్ కానీ ఆర్ ఇతరతర సమస్యలకు ఆల్టర్నేట్ మెడిసిన్స్ ఉన్నాయి. వాటి వలన మనకు ఈ యొక్క బోన్ స్ట్రెంగ్త్ పెరిగే ఆస్కారం